తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కోరుతూ చాదర్ఘాట్ జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ధర్నా చేపట్టారు. తమను సంవత్సరం కింద రాంకీ సంస్థకు అప్పగించారని, తిరిగి అక్కడి అధికారులు జీహెచ్ఎంసీకి బదిలీ చేశారని చెప్పారు. కానీ తమను జీహెచ్ఎంసీ అధికారులు విధుల్లోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 విభాగాలు తీసుకోకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్తే సార్, మేము ఊడ్చే దాంట్లో డ్యూటీ చేస్తాం సార్. మేము 2006 నుండి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాము. మమ్మల్ని ఇంట్లోకెళ్ళి తీసి డిఆర్ఎఫ్కు పంపించారు. డిఆర్ఎఫ్కి పంపించి ఆడ ఒక సంవత్సరం చేపించి ఇప్పుడు ఆడికెచ్చొద్దు, మళ్ళీ మీరు మీ ఆఫీస్కి మీరు పోండి ఇక్కడికి పంపించారు. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక మా డీసార్ ఏం చెప్తున్నాడు, లెటర్ తీసుకురాండి అంటే మాకు చదువు రాదు, సంధ్య రాదు, మేము చదువుకోలేదు కాబట్టి ఊడ్చే డ్యూటీ చేస్తున్నాం సార్. చదువుకొని ఉంటే ఏదో ఆఫీస్లో డ్యూటీలు చేసుకుంటున్నాం. మా కడుపుల మీద ఎందుకు కొడుతున్నారు సార్? మేము పిల్లలగాళ్ళం, గరీబోళ్ళము, మేము కూలీ వేసుకుంటేనే బతుకుతాము. ఇప్పుడు మాకు సడన్గా డ్యూటీలు తీసేసి మీరు వెళ్ళిపోయాను అంటే మరి మేము ఏం చేసుకొని బతకాలా లేవో చచ్చిపోవాలా? ఏం సార్ మమ్మల్ని తిప్పలు ఎందుకు పెడుతున్నారు? మా డ్యూటీలు మాకు ఇవ్వండి. ఎందుకు తీసేస్తారు సార్? మేమేం తప్పు చేసినాం అదన్నా చూపెట్టండి. మళ్ళీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి దండాలయ్య. మా జీవితాలు ఆడుకోకండి. మా జీవితాలు మేము గరీబులము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అందరము ఇక్కడ కలిసి చెత్త బండ్లు 20 సంవత్సరం చేస్తున్నాం సార్. మా డ్యూటీలు మాకు ఇవ్వండి. మా డ్యూటీలను జిహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి డిఆర్ఎఫ్ పంపించమన్నారు. డిఆర్ఎఫ్లో సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాల దాకా చేస్తున్నాం డ్యూటీలు. అక్కడ నుంచి మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. మాకు డీసార్ ఏమంటాడు, మాకు సంబంధం లేదు, మీకు అక్కడ పంపించేసినాము, అక్కడనే డ్యూటీలు చేయాలంటారు. అక్కడ నుంచి మాకు ఇలా పంపించమంటారు. సార్ మేము మనుషులం సార్, బొమ్మలం కాదు. మమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి మమ్మల్ని మా జీవితాలతో ఆడుకోకండి సార్. మా కడుపులు బాధలు చాలా గరీబులం సార్. మీ పరిస్థితి బాగలేదు మాకు ముందే. మాకు స్కూళ్ళలో పిల్లలు, మా ఇంటి కిరాయిలు కట్టడానికి మాకు ఇప్పటిదాకా సర్కిల్పై జీతాలు రాలేదు సార్. మార్చ్ బడ్జెట్ అయిపోయిందని ఆగినాం ఇంతవరకు. ఇప్పుడు ఏప్రిల్ ఎంత సార్? 22వ తారీఖు ఇప్పటిదాకా జీతాలు రాలేదు. మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు డ్యూటీలు చేస్తామంటున్నారా? మా ఏ సమ్మతి మాకు అసలు. మాకు డ్యూటీలు చేస్తామంటే మేమందరం ఊరుకోం సార్. మా కడుపు బాధ చాలా ఉన్నది సార్. మేము చక్కగా కమిషనర్ కాదు, ఇక్కడ మాకు డిఆర్పీ కాదు, దగ్గర మేము సీఎం దగ్గర వెళ్ళిపోతాం సార్. సీఎం దగ్గర పోయి సీఎం దగ్గర మేము ధర్నా చేసి కూర్చుంటాం. కావాలంటే మన నిరాశ కూర్చుంటాం సార్. మా డ్యూటీలు మాకు కావాలి. ముఖ్యంగా మా కార్మికుల బాధలు మీకు అందరికి తెలుసు, అయినా కూడా మాత్రం ఆడుకుంటున్నాం.